అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు, నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. ప్రేమ వెల్లువాక మండలములో ఒదిగేదేనా, ఉరికే గళమున స్తుతి గీతం ఇక ఆగేదేనా. ఆరాధన 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 ఆరాధన. నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో, నీ నీడలో నెమలినై ఆడనా ఆటలు ఎన్నో. నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో, నీ నీడలో నెమలినై ఆడనా ఆటలు ఎన్నో. తుళ్ళి తుళ్ళి గంతులు వేసే మనసు కలువ నీకే దేవా, మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే నాయదా కమలము వాడదు ప్రభువా. ఆరాధన 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 పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు మా నామములో పాపములను మా పాపములను మా దోషములను మా దోషములను పవిత్ర రక్తముతో పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే మీకే వందనము, స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో నాలోనికి, నాలోనికి, నా కుటుంబములోనికి, నా కుటుంబములోనికి, నా సమస్యలోనికి నా సమస్యలోనికి పవిత్రాత్మను పవిత్రాత్మను కుమ్మరించినందుకు కుమ్మరించినందుకు మీకే వందనము, మీకే మీకే వందనము, ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మీ అనంత ప్రేమతో మీ ఆనంద ప్రేమతో మమ్మల్నందరినీ మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే మీకే వందనము, స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమవడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు
నెరవేరులో భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏషియారు మూడా దేవదూతలు ఒక్కరుతోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం ఇక ఆనంద శక్తితో అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆలయములు ఇప్పటి వరకు వచ్చి వాక్యాన్ని విని మీ ఆత్మను పొందిన ప్రతి ఒక్క బిడ్డలని హేరాళిగా మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియారు మూడు ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమంతా దాని మహిమతో నిండి ఉన్నది బాదండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 14 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. దేగల తండ్రి అక్కడైన ప్రతి ఒక్క బిడ్డలు ఈ ఆలయంలో వచ్చి నేను స్తుతించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియారు మూడు ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సేవ చేసి వచ్చినటువంటి గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారందరినీ ఆశీర్వదించండి. తండ్రి అయిన దేవ, వారి ద్వారా అనేక మంది ఈ ఆలయాన్ని వచ్చి నీ ఆత్మను పొంది నూతన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియారు మూడు ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా దీని మహిమతో నిండి ఉన్నది అబ్బా తండ్రి యేసు నామములో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రం నుండి ఇక్కడికి రావచ్చిన బిడలే ఈ రైల్వే స్టేషన్లో దిగటానికి వెళ్ళటానికి సౌకర్యాలు ఏర్పాటు చేయబోవచ్చున ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించండి. దానికోసం కృషి చేసినటువంటి డాక్టర్ గిరిగేదరాజు గారిని మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి రీజనల్ డివిజనల్ మేనేజర్ గారిని, సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అయిన జరి గారిని ఆశీర్వదించండి. చెన్నై డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఆశీర్వదించండి. 40,000 ఉద్యోగస్తులపై కనిగిరించి ఆత్మను ప్రసాదించి మంచి కార్యాలు చేయటానికి కృపావరాని ఇక్కడే ప్రతి శుక్ర శని ఆదివారములో ట్రైన్ ఆఫ్ చేసే వరము వారి ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీనతనపై వేసుకొనును, మన రోగములు తానే భరించును. మత్తాయి 8:17. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనను సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి, బాల మరియు తనుజ కుటుంబాన్ని, ఆస్ట్రేలియా నుండి అన్వేషరెడ్డి కుటుంబాన్ని ఆస్వాదించండి. ప్రభు వారిలోని అప్పబాధలు విడుదల పొంది వరము దయచేసి అనుగ్రహించండి.
మంచులని ఆశీర్వదించండి. ఆమె నడిపించినటువంటి వ్యవసాయము 100 ఫలితాలు వచ్చే వారం దయచేయండి. మరియు నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, దుబాయ్లో ఉన్నటువంటి జార్జ్ ఫ్రావణి మరియు ఫేద మరియు లూరు వారిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. కరుణామయుడ దేవ, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రాయప్ప రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సెయింట్ జోన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయనగరం నుండి జ్యోతి టీచర్ అనారోగ్యం నుండి విడుదల పొందటాన్ని ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి లిల్లీ టీచర్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము, మరియు ఆదిత్య యూకే నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచి జాబ్ సెటిల్మెంట్ కోసము మరియు మంచి జీవితం కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత ధరుని యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మరి గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు ప్రార్థన రాహుల్ తేజ కోసము మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి పుష్ప తన కుమారుడు అయిన సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము మరియు జీవిత సెటిల్మెంట్ కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కొరుత్తి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి, యేసునామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందేనో ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీనతపై వేసుకొనును, మన రోహములను ఆయన మూసుకొనును. అబ్బా తండ్రి, యేసునామములో నల్గొండ ప్రార్థన సహాయం అడిగిన ఆరోగ్య జోజరెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బీరెడ్డి మరియు ప్రార్థన సహాయం అడిగినాడు. సాగరి ప్రకాశమ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మల్లవరపు జోసఫ్ అప్పు బాధ నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి టిఆర్ బాల తేజారెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుష్మిత్ ప్రార్థన సహాయం అడిగినారు. అప్పు బాధ నుండి విడుదల పొందడానికి మరియు పీజీ రాయటానికి పోయినటువంటి సహోదరుడు ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి, యేసునామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందేనో ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీనతపై వేసుకొనును, మన రోహములు తానే భరించును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా తణుకు నుండి రాయప్ప, వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్వరి మంచి ఆరోగ్యాని కోసము, శైధవం ప్రకాశ్రావు, హరిప్రకాష్ మరియు వెంకటేష్ కుమార్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విశ్వరావు, అరుణ్ కుమారి ప్రార్థన సహాయం అడిగినారు. శేషిబాబు, నిర్మలదేవి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఇన్నమ్మ వారు నడిపించినటువంటి ప్రాజెక్ట్స్ వర్క్లో ఉన్నటువంటి ఇందిరా రాజు వారు
కమికై తొందరపో ప్రాజెక్ట్ వర్క్స్ పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అదురి సుదర్శన్ రెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి విజయకుమారి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడలైనటువంటి సాహిత్య మరియు అనుదీప్ వారు మంచి దైవభక్తితో దైవభయముతో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎలిజబెత్ మరియు లావణ్య ఎమిల్ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖ్ నుండి ఉపదేశ ఆందోళన అప్పు బాధల నుండి విడుదల పొందడానికి చైతన్యకి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కానడలో ఉన్నటువంటి ప్రణిత అన్వేషరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తాలేపల్లిలో గ్రామస్తులు కరీంనగర్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మరియు బిడలైనటువంటి మరియా రాణి, జోస్పిన్, బాలత్రేసమ్మ, సురేష్, రాజు, శిల్వరాజు వారి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్, కీర్తన మరియు మిథిన్, ప్రియాంక వారు దంపతులు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి నూతనపల్లి నుండి అందోని, మార్తమ్మ బిడలైనటువంటి పృథ్వీ మరియు పూజిత మంచిగా దైవభక్తితో ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ ఉందనము ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందేనా ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 8:17 ఆయన మన బలహీన తానపై వేసుకొనును, మన రోగములు తానే భరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా 2 చింతల నుండి కానుగ మేరీ బిడలైనటి పవాని, మానుసిగా మరియు సాహిత్య మంచి ఉద్యోగాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలు ఆరోగ్యరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. చిన్నపరెడ్డి కవిత కుమారి వారు ఈరోజు గ్రూప్ 1st 2nd రాయబోతున్న వారికి మంచిగా రాయటానికి కృప కోసము, బిడలైనటువంటి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దేవభక్తి నడవడానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి సుష్మిత జోసఫ్ రెడ్డి కూడా గ్రూప్ 1st 2nd ఈరోజు రాసి ఉన్నారు. వారిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలానే ప్రార్థన సహాయ అడిగినటువంటి ఆరాధ్య కూడా మంచిగా ఉండటానికి, మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి పవాని మరియు కరుణారెడ్డి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, రాజేశ్వరికి మంచి ఆరోగ్యాని కోసము, మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి పోతురెడ్డి, శ్రావణన్, జోసఫ్, షౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి లూర్దు అశోక్ రెడ్డి కుటుంబము లండన్ నుండి ప్రార్థన సహాయ అప్పు మంచి ఉద్యోగాని కోసము, మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి కానడలో నుండి వారు ప్రార్థన సహాయ అడిగి, నల్గొండలో ఉన్న సహోదరి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నీట్ ఎగ్జామ్ రాయబోచున్న కరోనా ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. డోని నుండి శేఖర్ రెడ్డి మరియు రాణి ప్రార్థన సహాయ అడిగాను. ఉషారాణి ప్రార్థన సహాయం, అప్పు బాధలు వారికి ఎవరు అప్పు తిరిగి ఇవ్వటానికి వారు తొందర ఇవ్వటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అనిల్ రెడ్డి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు అప్పు బాధల నుండి విడుదల పొందటానికి. అనిత కిరణ్
హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది హార్దిక్ స్నేహ సాహిత్యకి మంచి ఫ్యూచర్ కోసం బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డను ఆస్వాదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీనత తనపై వేసుకొనును, మన రోగములు తానే భరించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ పేరు పేరుని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా జ్యోతి ఢిల్లీ నుండి తన నడిపించే మిషన్స్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అనూబ్ అనురాగ్ పి ఆలేరు నుండి మంచి ఉద్యోగాని కోసం అన్నిదా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. రంజిత్ కుమార్ మంచి పాలెం నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగాను. మరియా ప్రతీక్ష మరియు ప్రీతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. క్యూని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మరియా గొరేతి కుటుంబముల శాంతి సమాధానం కోసము, హైదరాబాద్ నుండి జోఫ్ మేరీ మరీదాసురుడి కుటుంబము, సింధు జర్మనీ నుండి సుఖప్రసవాని కోసము, చందన రెడ్డి మంచి శాంతి సమాధానంతో ఆ కుటుంబం ఉండటానికి, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, జీవిత సెటిల్మెంట్ కోసము, నల్గొండ నుండి బాలతరైఫ రాజు కుటుంబము, బిడలైనటువంటి మనోజ్ మరియు మానిఫ మౌనిగా వారి కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీనతపై వేసుకొనును, మన రోగములు తానే భరించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ అబ్బా తండ్రి యేసునామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా వారంగళ నుండి దాసురి కుటుంబము కిషోర్కు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జడ్చర్ల నుండి కవిత కుమారుడైనటువంటి అజయ్కి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు శ్రీరేఖ అనంతపురం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి మౌనిక రెడ్డి యూఎఫ్ఏలో మంచి విశ్వా కోసము ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగిన సువర్ణలత ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి సురేష్ కోటపల్లి నుండి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అలన్ ఉషాల్ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయ అందోండ నుండి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జ్యోతిరేవి బిడలైనటువంటి ఈర్షిద మరియు ఫ్రీ కృషి నీట్ ఎగ్జామ్ రాస్తున్నా మంచిగా రాయటానికి. మరియు అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసము మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అందోనమ్మ వారంగళ నుండి మరియు స్వర్ణలత ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి స్వర్ణమేరి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు అందోనరెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన తెలుగాని నుండి నాగమణి మరియు
ప్రసాదరావు విజయ రోషి కుటుంబములో శాంతి సమాధానం పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి సుందర్ నగర్ నుండి ఏరవ రాణి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. శ్రీలత స్నేహారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కేరళ నుండి లిమా డయోన్స్ పిల్లలు బాగా చదవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు లండన్ నుండి లూర్దు మేరీ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శోభరాణి వారంగళ నుండి బిడ్డల కోసము మరియు సుందర్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబాదండి యేసునామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 8:17 ఆయన మన బలగిన తనపై వేసుకొని మన రోహములు తానే భరించను. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి కుస్మ కోసము శశి తోట వారు కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అరుణ, జ్యోతి, నీలిమ, పూజిత మరియు తేక్లమ్మ మరియు స్వప్న మరియు మేరీ, అనిత మరియు భవాని, కళ్యాణి వారు ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి పవన్ రాజు, అన్న మేరీ సంతాన లబ్ధి కోసము హైదరాబాద్ నుండి ప్రశాంతి, అనిత, అఖిల్కు అన్కిట్కు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు అనంతపురం నుండి అనిల్ కుమారు, సుధారాణి అప్పు బాధ నుండి విడుదల పొందడానికి మంచి అలవాటు ఉండడానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఏరవ రాణి శృతి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి రాణి ప్రియ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆరోగ్యమేరి బిడల అయినటువంటి ప్రార్థన సహాయ అడిగినారు. ఈదరల నుండి బాలకోటమ్మ మరియు గోళ జ్యోతి మరియు గొరము వినోద్ కుమార్ మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆరోగ్యమేరి సుప్రియ శౌరెడ్డి మంచి శాంతి సమాధానంతో ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సిస్టర్ ఫాతిమా మరియు విజయలక్ష్మి సునీత వారికి అనారోగ్యమైన విడుదల పొందటానికి, అలర్జీ రోగంతో ఉన్న సుందరికి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు స్వర్ణలత దీప్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి సింధు తపస్సుని రూబేష్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీన తనపై వేసుకొని మన రోహములు దానే భరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. హైదరాబాద్ నుండి నిర్మల
సంపత్ కుమార్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి స్వప్న మరియు అశోక్ రెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి రాయపరెడ్డి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి జయల్పూర్ రెడ్డి, జయల్పూర్ రెడ్డి మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు గుంటూరు నుండి బాల దివ్య అంకిత కోసము, రాయపరెడ్డి మరియు ఫాతిమ మరియు విజయ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి, అప్పు బాధల నుండి విడుదల పొందడానికి, అనిత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, విజయవాడ నుండి శేఖర్ మరియు ప్రార్థన సహాయం అడిగిన ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి మేరీ రాణి ప్రార్థన సహాయం బిడ కోసం అడిగి ఉన్నారు. మరి గుంటూరులో ఉన్నటువంటి లేదా రాయపరెడ్డి ప్రవీణ్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా ఉన్నటువంటి జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రభాకర్ రావు అఖిల్ కోసము విజయ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడ అయినటువంటి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియకమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీన తనపై వేసుకొని మన రోగములు తానే భరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్కి రాయన్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వారంగళ నుండి రజనిద ఇన్నారెడ్డి కుటుంబము, నిఖిల్ రెడ్డికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన విజయ్ నల్గొండ నుండి ఇన్నమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వెల్లటూరు నుండి జ్యోతి టీచరు నిద మరియు రాజేష్ వారు భయభక్తితో నడవడానికి ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రూబేష్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మరియా శ్రావంతి ప్రార్థన ప్రవీణ్ కుటుంబము, మా బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినాను. ఫేద మేరీ మరియు ప్రవీణ్ సంతానం కోసం ప్రార్థన సహాయం అడిగినాడు. సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కవితారెడ్డి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ కుటుంబము వారు మరీఫా మరియు మార్షల్ మరియు మార్క్ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసము ఏవి పాలెం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి లూర్ద్ మీది హౌస్ అమ్మడి పోవటానికి, అప్పు బాధలు తీర్చడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పెండయ్య మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి రజనిద ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియకమాద
పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆయన మన బలహీన తనపై వేసుకొని మన రోగమును తానే భరించిన తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో మేము ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరియదాసు సుశీలమ్మ కుటుంబము మరియు గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాసి ఉన్నటువంటి హరి మురళి వారు మంచి ఉద్యోగం పొందటానికి మరియు పాండు భారతి మంచి శాంతి సమాధానంతో కుటుంబ జీవనం నడిపించడానికి నూతనపల్లి నుండి జయన్న కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి జయన్న మరియు బాణతేజ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగల్ నుండి దయాకరెడ్డి రాజదీప్తి బిడలైనటువంటి ప్రణది చందన్ రెడ్డి ప్రణవి తుమ్మా దిలీప్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖి నుండి బాలమ్మ మరియు కిరణ్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యము అప్పుబాధ నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మిలిటరీ కాలనీ నుండి సెంట్ బ్రిడ్జ్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుమలత కుటుంబము ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు అంతోనిరెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 8:17 ఆయన మన బలహీన తనపై వేసుకొని మన రోగములు తానే భరించిన తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి అంతోనిరెడ్డి మరియు నక్షత్రం కుటుంబము అభినయ రెడ్డి కోసము మరియు మరియా మరియు మనస్సుని ప్రశాంతి బ్రహ్మకళ్ళ నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లిల్లీ మీరి యాగిలపూరి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రకాశమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బుద్ధ సముద్రము నుండి సుజాత మరియు గోటపల్లి నుండి శైలజ మరియు ఏర్వరాణి హైదరాబాద్ నుండి మరియు శౌరులమ్మ బ్రాహ్మణపల్లి నుండి మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి మరియు నిర్మల శంషాబాద్ నుండి మరియు పి అన్నమ్మ బహమూద్ నగర్ నుండి మరియు తుమ్మ మేరీ ఆరోగ్యము హైదరాబాద్ నుండి బాలరెడ్డి వారంగల నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుంగన్నరెడ్డి బాల అను రాజు కోసం మా సంతానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అరుణ కావ్య మరియు జోసఫ్ రెడ్డి సంతానం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తుమ్మ మర్రెడ్డి ప్రణది సంతానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రోజా మరియ కీర్తి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రేమ్ సాగా మంచి ఉద్యోగాని కోసము చెల్లి అయినటువంటి సాగరికి మంచి చదువు కోసము స్వర్ణలత జయపోల్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తిమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి ఉద్యోగము పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి జ్యోతి సురేష్ బడి అయినట్టు మేఘనకి దేవుని యొక్క ప్రణాళిక ఉండటానికి దేవుడు మేలు చేసిన అందుకు
కృతజ్ఞతలో తెలుపుతూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 63 వచనములు. జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము ఎన్నటికీ నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నది, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో తనను అప్పగించుకోవాడు ఎవరు మొదటి నుండి ఆయనకు తెలియను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తునాథని యందు మీకులే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో చెప్పినటువంటి కార్యం ఏమనగా, ఆ దేవుని యొక్క వాక్కే ఆత్మీయై జీవనాయ్ మనలోనికి వచ్చింది అని. ఆ దేవుని యొక్క వాక్ మన జీవితంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడినటువంటి వారుగా మారుతారని వచనం మనకు సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క ఆత్మ వలనే తప్ప దేవుని యొక్క ఆత్మ ఉన్నవాడు ఏ వ్యక్తి అయినా కానీ యేసు ప్రభు నాశమగుడని పలుకడానికి వీలే లేదు అని మీరు గ్రహింపవలేను. దేవుని యొక్క ఆత్మ ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి యేసు ప్రభు నాశమగుడను మౌదును అని పల్కజాలడని మీరు గ్రహింపవలేను. పవిత్రాత్మ తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభు అని అంగీరింపలేడు. యేసు పవిత్రాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే యేసు ప్రభు అని పలుకటానికి అంగీరింపటానికి సాధ్యమవుతుంది. అందుకు ప్రియులారా, ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ ఉంది. ఈ ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మే మనల్ని అబ్బా తండ్రి అని పిలిచే కృప మనకు ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. గలాతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు పలుకుతున్నారు. మీరు 4వ అధ్యాయములో 6వ వాక్యములో ఏమంటున్నారు? మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయమునందు ప్రవేశపెట్టను. ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ఎప్పుడు ఆ పుత్రుని ఆత్మ మనలో ప్రవేశింపబెట్టను. ఎవరు? తండ్రి దేవుడు. ఆ తండ్రి దేవుని పిలువటానికి ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం అబ్బా తండ్రి అని పిలిచే వరము, భాగ్యము మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఈ ఆత్మ ప్రతి ఒక్కరిలోనికి దేవుడు అప్పుడప్పుడు పుష్కలంగా ఇస్తున్నారు. ఇప్పుడు యోహాన్ గారు రాసిన సువార్తలో 3వ అధ్యాయం 34వ వాక్యములో మనం చూస్తుంటే అక్కడే దేవుడు పంపబడిన ఆత్మచే
వాక్యమును వాక్కార్యాలు మాట్లాడుతారంటున్నా. ఇప్పుడు దేవుడు పంపినటువంటి ఆత్మచ్చే దైవ కార్యాలు మాట్లాడడానికి దేవుడు ఆత్మనిచ్చారు. అది దేవుడు పుష్కలంగా ఇస్తున్నారు. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మ రావాలంటే ఆత్మ వచ్చినప్పుడు కొత్త కొత్త కార్యాలు దేవుడు తెలియజేస్తారు. అది లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 18, 19లో ప్రభు మీద ఆత్మ వచ్చినప్పుడు కొత్త కార్యాలు తాను చేయబోచిన కార్యాలు తెలియచేశారు. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించిన, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటను ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుప్రభు చేయబోచిన కార్యాలన్నిటినీ ముందే ఎరిగించి ఆ ప్రజలకు తెలియచేశారు. దేవుని యొక్క సువార్తని తెలియచేశారు. అది దేవుని యొక్క ఆత్మ అభిషేకము వలన రహస్యాలు, దేవుని యొక్క రహస్యాలు తెలుసుకొని ఆ దైవ కార్యాలు ముందే చెప్పినటువంటి యేసయ్య, ఇదిగో నేను కొత్త సంవత్సరాలు నూతన కార్యాలు తెలియచేయుతున్నా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో అదే మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 10వ వాక్యము. కానీ తన ఆత్మ ద్వారా, ఆ ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యములను వెల్లడించెను. ఆత్మ అందయును వెదక్కును దేవుని సంకల్పమును అగోచరమగు లోతును కూడా వెదక్కునప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చినప్పుడు దేవుని యొక్క మన జీవితాన్ని గురించి సంకల్పం ఏమిటి అని అది దేవుడు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సంకల్పం తెలియకుండా జీవించినప్పుడు ప్రియలారా, మన జీవితంలో ఈ భౌతిక జీవితంలో మనం పతనమైపోవటానికి, అక్కడెక్కడ బాధలు కలిగి ఇదిగో ఆ దారి తెలియకుండా అక్కడక్కడ ఆగిపోవటానికి కారణం అవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ వలన నడిపించిన వారికి దేవుడు కొన్ని గుణాలు ఇస్తున్నారు. అది యేషయాలో మనం చూడవచ్చు. 11వ అధ్యాయం, యేషయా గ్రంథం 11వ అధ్యాయం 2 నుండి వచనముల మనం చూస్తుండే దేవుని యొక్క ఆత్మ ఆయనలో వచ్చినప్పుడు 5 గుణాలు అక్కడ తెలియజేస్తున్నాం. దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. చూడండి, దేవుని యొక్క భీతిని దైవజ్ఞానము కలిగించినప్పుడు, దూరదృష్టి ఇచ్చినప్పుడు దైవ సంకల్పం ఏమిటో అని అర్థమైంది. దైవ సంకల్పము ప్రకారము దేవుని యొక్క ప్రణాళిక తెలియచేయడానికి ప్రవక్తకి దిగి శక్తి వచ్చింది. యెషయా ప్రవచనములు 61వ అధ్యాయములో చెప్పినటువంటి ప్రవచనం కూడా అది. యేషయా ప్రవక్త దాని గురించి ప్రవచించారో యేసు ప్రభు తన జీవితంలో అది నెరవేరుస్తుంది. ఇప్పుడు మన జీవితంలో చూస్తుండే దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో అత్యవసరం. ఎందుకని? దైవ సంకల్పానుసారం జీవించటానికి. దైవ సంకల్పానుసారం జీవించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి బాధలన్నిటినీ తొలగించి దేవుని యొక్క సంకల్పానుసారమును ఆత్మతో నడిపించినటువంటి ఆ జీవజలపు దారిలోనికి మనం నడిపిస్తారు. అందుకే దర్శన గ్రంథముల 17వ అధ్యాయం 17వ వచనముల మనం చూస్తున్నాం. సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారి కాప్రియవును, వారిని జీవజలమునకు తీసుకొని పోవును, దేవుడు వారి నేత్రము నుండి బాష్ప బిందువులను తుడిచివేయును. చూడండి, ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న బాష్ప బిందువులన్నిటిని తుడిచివేస్తారు దేవుడు. ఇప్పుడు దేవుడు తుడిచివేయటానికి మనల్ని సంతోషదాయకమైన ఒక దినానికి ఈ ఆత్మ మనకు అత్యవసరమని చెప్పేది. అది దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట మనలో ఉన్నప్పుడు ఆత్మ, ప్రేమతో ఉన్న ఆత్మ మనలో వస్తుంది. ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క నిష్కలంకమైన ప్రేమ మనలో ఉండిపోతారు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 7వ వచనముల ప్రభు అంటున్నారు,
ప్రేమ సమస్తమును భరించును, ఉమ్. సమస్తమును విశ్వసించును, ఆ. సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. చూడండి, ఈ లోకములో ఉన్న సమయములో సమస్తము భరించును, సమస్తము సహించును. అటువంటి ఉంది ఆ ప్రేమ. అది దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మనలో వచ్చేది. ఈ ఆత్మ మనలో వచ్చి నిండినప్పుడు ఏం జరుగుతుందంటే దర్శన గ్రంథములో 21 అధ్యాయం 4వ వాక్యములో చెప్పబడినటువంటి ఇంకా వారి నేత్రం నుండి దేవుడు బాష్పబిందువులను తుడిచివేయును. ఇంకా మృత్యు భయము గాని, దుఃఖము గాను, ఏడుపు గాను, బాధ గాని ఏమాత్రము ఉండవు. ఇంకా వారిలోనికి పాత విషయములన్నీ గతించిపోయినవి, కొత్త విషయాలు మాత్రము ఆలోచించే కృపావరము మనకు లభిస్తుంది. పాత కార్యాన్ని గురించి మనం ఇప్పుడు పదే పదే ఫిర్యాదు చెప్పుకొని మన జీవితాన్ని మనం పతనం చేయకుండా ఆ దేవుని యొక్క వైపు చూచి ఆత్మతో నింపినప్పుడు, దైవాత్మ మనలో వచ్చినప్పుడు ఆనందము సంతోషముతో ఉండి మెలుగటానికి వరము దేవుడిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జీవితంలో ఈ ఆత్మీ యూదా ఇస్కరియోతుకు నష్టమైపోయినది. ఆయన ఇప్పుడు డబ్బు సంచి కావాలి, దానిలో భారం చూసుకొని ఆ బరువు చూసుకొని ఉంటున్నా. పాత కార్యాలు, ఈ విషయాల గురించి, ఈలోక సంబంధమైన కార్యాల గురించి ఆయన ఆత్మ ఆయన కోల్పోయింది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలండి. ఈలోక సంబంధమైన విషయాలు, నిన్నటి వరకు జరిగిన కార్యాల గురించి కాదు మనం ఆలోచన చేయవలసినది. మరి రేపటి కార్యాలు ఆ దైవవాక్యము ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు మనలో నెరవేర్చడానికి మనం ఎదురు చూసుకొని ఉండాలి. అలాగ చేసినప్పుడు ప్రభువు తెలియజేస్తున్న ఆ మత్తాయి 8:17 ఆయన మన బలహీనత తనపై వేసుకొనును, మన రోగములు ఆయనే భరించును. మనకు రోగములు ఉండే కూడా అది ఎదుర్కోవటానికి బలము, శక్తి ఆ దేవుని యొక్క వాక్కు మనకిస్తారు. అది నిజమైన ఆత్మ. ప్రియమైన బిడలారా, ఈ ఆత్మలో నిండటానికి అనుదినం ప్రార్థన చేయాలి. ఓ పవిత్రాత్మ, ఓ దేవా, నాలోనికి నీ ఆత్మ నిండి అనుదినము నీ ఆత్మ మీద ఆశ్రయించి ఆత్మశక్తితో నడవడానికి ఉన్న ఆ లోతైన విశ్వాసము దయచేయండి. అలాగ ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అందరినీ పవిత్రపరిచి అనుగ్రహించి తన ప్రేమతో తన ఆనందముతో నింపి దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని మన బాధలు, సమస్యలు, మన యొక్క దుఃఖభారము, జీవిత భారము అన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన ఓ నా యేసయ్యా, తండ్రి దేవా, మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాన్ని, సమస్యలను, రోగములను, అప్పుబాధలను ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాము. యేసయ్యా, పవిత్ర హస్తముతో దీవించండి. పవిత్రాత్మను మాలో ఉన్న నిన్నటి వరకున్న చెడు ఆలోచనలను, చెడు స్వభావములను, పాపపు దోషములను అన్నిటినీ తొలగించి పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరిచి దీవించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో 6 మందికి నడునొప్పి నుండి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు చిన్న బిడ్డలకి చదువులో చాలా బాధ కలిగి దుఃఖముతో ఉన్న వారికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మద్యపానముతో కుటుంబములో దుఃఖము, వేదన ఉన్నటువంటి వారికి అది ఎదుర్కోవటానికి బలము ఆ ఇంటిలో ఉన్నటువంటి అందరికి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులో ఉన్నటువంటి 2 కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి వారు మార్గం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. సామెతలు 3వ అధ్యాయం 6వ వాక్యం
అప్పుడప్పుడు చదువుమని దేవుడు కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అరిగాలి నొప్పితో బాధపడుతున్న నలుగురిని దేవుడు తాకి ముట్టి స్వస్థతపరుస్తున్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 జీవితంలో ఈ పిల్లల గురించి మరియు ఆర్థిక ఇబ్బందితో బాధపడుతూ ఇంకా ఎలాగ జీవించాలని అర్థం కాలేకుండా సమస్యలో ఉన్నటువంటి ఇద్దరు గృహనాథులకు వారికి మంచి మార్గాన్ని ఒక దేవుడు మార్గాన్ని చూపించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వీపు నొప్పితో బాధపడుతూ మరి భుజం నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థతపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరియు మొహాల క్రింద నొప్పి ఉన్నటువంటి నలుగురికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 5 మందికి వచన అభిషేక ఎక్కువ వచనం చదవటానికి కోరిక ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అలర్జీ రోగంతో మరి ముఖ్యంగా ఇప్పుడు అన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు ఫుడ్ తీసుకునే సమయంలో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఉదర సంబంధమైన నొప్పి బాధపడుతున్న అటువంటి 5 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంట్రుకలు రాలుతున్నారనే బాధతో ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పట్టువాడే దేవుని స్తుతించి మహిమపరుస్తాము. ధైర్యము నీవే. అడుగడుగున అవమానాలే పలకరించిన మరణ ఛాయలే నన్ను కృంగతీసిన నాలోని ధైర్యమంతా నన్ను విడచిన నిరాశమేగానే నన్ను క్రమ్మినా విడువలేదు నీ హస్తం యేసయ్యా, మరువలేదు నీ ప్రేమ యేసయ్యా. నీ బాహుబలమే నాకు చాలయ్యా, నీలోనే ఫలించెదను యేసయ్యా. మారదయ్యా నీ ప్రేమ, విడువదయ్యా నీ ప్రేమ. మారదయ్యా నీ ప్రేమ, విడువదయ్యా నీ ప్రేమ. కష్టకాలమందున కన్య తండ్రి వైనావు, దుఃఖ సమయమందున నీ కృపలో దాచావు.
బలహీన సమయమున నీ బలము చూపావు, నేనున్నా నీతోనే కలత చంద కన్నావు. కంటిరెప్ప వేయకుండా యేసయ్యా, చంటి పాపరాలను కాచావయ్యా. నేనంటే ఇంత ఇష్టము ఎందుకయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. మారదయ్యా నీ కృపా, విడువదయ్యా నీ కృపా. మారదయ్యా నీ కృపా, విడువదయ్యా నీ కృపా. నిత్య సహాయమాదా ప్రతిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబము, మా సంఘము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సైతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును ఇంక మీదట వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకును మేమును మా కుటుంబములను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు, పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సైతాను వాని మాయాపూరిత ఉద్దేశం నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరమును మా మనస్సులను మాకున్న సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము జుమ్మరుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరునుగాక. నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఈ రోజు నుండి ఇక్కడే వడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని 60 మంది పాల్గొని దేవుని యొక్క ఆత్మ నిండుగా పొందే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ ఆలయంలో ప్రతి వారము వచ్చి మీ వాక్యాన్ని విని ఆత్మ పొందే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. ప్రభువైన దేవ, స్కూళ్ళలో వెళ్ళినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఈరోజు పరీక్ష రాసినటువంటి గ్రూప్ 1, 2 రాసిన వారందరినీ నిండుగా అనుగ్రహించమని, ఇంకా నీట్ ఎగ్జామ్ రాయబోచున్న బిడ్డలని రాసినటువంటి బిడ్డలని ఆశీర్వదించమని
OLT ఎగ్జామ్గా సిద్ధపడుతున్న బిడ్డలని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. దివ్య పరిశుద్ధ ఆరాధన ఆశీర్వాదం స్వీకరిస్తాం. మోకరించి భయభక్తితో మన కోరికలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.